కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలు అక్రమాలపై ప్రజల్లో చర్చ జరగకుండా చంద్రబాబు రోజుకో డైవర్షన్ ప్లాన్ తెరపైకి తెస్తున్నారు. కాకపోతే ఆ డైవర్షన్ ప్లాను బాబు పాలిట భస్మాసుర హస్తంలా మారుతున్నాయి. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు అంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. చివరకు ఎంక్వైరీ చేసిన సిబిఐనే చెంపదెబ్బ కొట్టింది. ముంబై నటి జత్వానిని తీసుకొచ్చి డ్రామాలాడించారు. చివరకు బాబు వేసిన సిఐడినే లాగిపెట్టి ఒకటిచ్చింది. సెకీ ఒప్పందం, అదాని అంటూ నానా రకాలుగా విషం చిమ్మారు. చివరకు ఆ విషయంలోనూ రివర్స్లో చెంప చెల్లుమంది. ఇవి మాత్రమే కాదు, అప్పుల విషయంలో కానీ, భవనాలకు రంగుల విషయంలో కానీ, ఆఖరికి మీ భూమి మీది కాదంటూ చేసిన విష ప్రచారంలో కానీ అన్నింటిలోనూ కర్మ బౌన్స్ బ్యాక్ అయింది. ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ గోబలు పగిలిపోయేలా సమాధానం వచ్చింది. ఇప్పుడు డిఎస్సి స్కామ్ పై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ కోటాలో బహిరంగంగా సీట్లు అమ్ముకున్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. జంజీ తిరగబడింది. లోకేష్ రాజీనామా చేయాల్సిందేనంటూ యువత గొంతెత్తుతోంది. ఇప్పుడు ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు సరికొత్త ఇష్యూని తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే జగన్ హయాంలో భర్తీ చేసిన గ్రూప్ 1 పోస్టుల్లో అవినీతి అంటూ డ్రామాలు మొదలుపెట్టారు. సిట్ నివేదిక పేరుతో యువత ఆశలపై విషం చిమ్మేందుకు సిద్ధమయ్యారు. డిజిటల్ మూల్యాంకనం తప్పు కాదని కోర్టు కూడా చెప్పింది. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను ఓఎంఆర్ షీట్లలో నమోదు చేసిన విషయాన్ని ఇటు సిట్ కూడా స్పష్టంగా పేర్కొంది. ఆన్సర్ షీట్లు ట్యాంపరింగ్ కాలేదని సిఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా స్పష్టం చేశాయి. నాడు గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు, ఉద్యోగాలు పొందిన వారు అత్యంత ప్రతిభావంతులే. వారిలో ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయినా సరే లోకేష్ పదవిని, లోకేష్ని కాపాడడం కోసం 163 మంది గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో ఆటలాడేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, నువ్వు నా డిఎస్సి స్కామ్ను బయట పెడితే నేను నీ గ్రూప్ 1 నియామకాలపై బురజల్లుతా అన్నట్టుగా ఉంది. ఏం చేసినా, ఎన్ని డైవర్షన్ స్కీమ్స్ తెరపైకి తెచ్చినా వెనకడుగు వేసేది లేదంటోంది వైఎస్ఆర్సీపీ. లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని కుండ బద్దలు కొడుతోంది. ఇక్కడ 2 అంశాల గురించి మాట్లాడుకోవాలి. మొదటిది డిఎస్సిలో అక్రమాలు, అవినీతి. స్పోర్ట్స్ కోటాలో ఒక్కో సీటు 15 లక్షలకు బహిరంగంగా వేలంపాట పెట్టి మరి అమ్ముకున్నటువంటి విధానం. ఇది అవినీతికి సంబంధించి. ఇక ఇదే విద్యాశాఖ మంత్రి అసమర్థతకు సంబంధించి ఇటు అవినీతి, అటు అసమర్థత, ఈ రెండిటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ విద్యాశాఖ మంత్రి గారి అసమర్థత ఈరోజు కొన్ని దృశ్యాల రూపంలో మీకు చూపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. చూస్తున్నారా? ఎంతమంది బాలికలు ఉన్నారో చూసారా? ఆర్డర్లో నీళ్ల కోసం తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు లేక క్యూలో నిలబడ్డారు సార్ పిల్లలందరూ. ఇది మన దౌర్భాగ్యం. ఎక్కడ ఇది? మార్కాపురం జిల్లా పుల్లల చెరువు కస్తూరిబా బాలికల పాఠశాల. ఈ విద్యార్థినులు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. 79 సంవత్సరాలైంది. 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు జరుపుకుంటామట మనం. స్వతంత్ర భారతావనిలో మనకు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం సీఎంగా ఉన్న ఈ తరుణంలో ఇంతటి దౌర్భాగ్యం మనం చూడాల్సి వస్తుంది. ఇది సార్ మన దౌర్భాగ్యం. ఏనాడైనా సరే ఒక స్కూల్ డెవలప్మెంట్ కోసం కష్టపడ్డారా? ఏనాడైనా నాడు నేడు అనే పథకం గురించి ఆలోచించారా? ఏనాడైనా అమ్మఒడి అనేటటువంటి పథకం గురించి ఆలోచించారా? లేనే లేదు. రాజకీయాలు చేయడం, వెన్నుపోట్లు పొడవడం, వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడిగా పార్టీని నడుపుకుంటూ వెళ్ళిపోవడం. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు ఈ బాలికల గురించి ఎప్పుడైనా ఆలోచించారని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామే, మరి స్వతంత్ర భారతావనిలో ఈ పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో నడిచేటటువంటి కేజీబీవీల్లో ఈ పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అనేటటువంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అమలు చేస్తుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి బాలికలకు ఉచితంగా విద్య, వసతి, భోజనం ఏర్పాటు చేయాలి. మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మిస్తానని అవినీతికి పాల్పడుతుంటే పిల్లలు చూడు అవస్థలు పడుతున్నారు. ఇది
మనం స్వాతంత్రం జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఇటువంటి దృశ్యాలు చూడాల్సి రావడం దౌర్భాగ్యం సార్. ఎవరిది అసమర్థత? ఏనాడైనా సరే నాడు నేడు అన్న కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని డెవలప్ చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా? కనీసం తాను పుట్టి పెరిగినటువంటి ఆ నారావారి పల్లెలో ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్లు కట్టించారా? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాల్సిందే. ఆ పాఠశాలలకు వెళ్ళి ఇదిగో మేము సాధించినటువంటి అభివృద్ధి అని చూపించుకుంటారు. అమ్మఒడి అంటే కాదు, తల్లికి వందనం ఇస్తారంటారు. ప్రతి పిల్లాడికి ఇస్తామన్నారు. తల్లికి వందనమేమో పిల్లాడికి పంగనామం పెట్టేశారు. 80 లక్షల మందికి పైగా పిల్లలుంటే కేవలం 60 లక్షల మందికి ఇచ్చి, అంటే 20 లక్షల మందికి కోత కోసి, వాళ్ళలో కూడా ఎవరికి 15,000 ఇవ్వకుండా 7,000, 8,000, 9,000, ఇంకొంతమందికి మరీ రౌండ్ ఫిగర్ ఉంటే బాగుండదని 7,116, 8,116, 9,116 చదివించినటువంటి గొప్ప ప్రభుత్వంలో మన బాలికలు పడుతున్నటువంటి అవస్థలు. ఇప్పుడు 2 అంశాలపైన మనం చర్చించబోతున్నాం. మొదటిది, విద్యాశాఖ మంత్రి అవినీతికి పాల్పడ్డారా? విద్యాశాఖ మంత్రి అసమర్థత, దానికి ఈ దృశ్యాలే నిదర్శనమా? ఈ 2 అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నాగమల్లేశ్వరి గారు, అవినీతి అసమర్థత ఈ 2 గుణాల మేలు కలయిక నారా లోకేష్ అన్న ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అదేవిధంగా ప్రేక్షకులకి కూడా గుడ్ ఈవినింగ్ సార్. అసమర్థత ఎందుకు అనిపిస్తుంది అని అంటే, అసమర్థత కలిగినటువంటి మంత్రి కాబట్టి అసమర్థత. ఇప్పుడు మీ కల్లారా ఒక వీడియో చూపించారు. అంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడైనా వచ్చిందా? ఏ రోజైనా వచ్చిందా? ఇవాళ 1కి 10 సార్లు దమ్ముంటే డిబేట్కి రండి, దమ్ముంటే డిబేట్కి రండి అని అంటున్నారు. ఈ దృశ్యాలు చూసైనా కూడా మీకు కాస్తన్నా కొంచెమన్నా సిగ్గు రావాలి కదా సార్. మంత్రి తీసుకున్నామో ఆ మంత్రి పదవికి కొద్దిగా న్యాయం చేద్దామని ఆలోచన దృక్పథం లేకపోతే ఏంటి సార్? ఇంకా ఇవి తక్కువ సార్. బాత్రూమ్లు కడిగించినటువంటి వీడియోలు, కాలు తుడుస్తున్నప్పుడు వీడియోలు, చపాతీలు చేయిస్తున్న వీడియోలు, కొంతమంది గోడ దూకి 40 మంది పిల్లలు గురుకుల పాఠశాల నుంచి పారిపోయినటువంటి వీడియోలు, ఈ 2.5 సంవత్సరాలలో ఇవే కదా కనిపించాయి. దాదాపు 21 మంది ఈ కలుషిత ఆహారము, కలుషితమైనటువంటి నీళ్లు తాగి చనిపోయారనేది పిల్లలు. చనికాదు కదా సార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సార్లు నోటీసులు ఇచ్చింది ఈ ఆంధ్ర రాష్ట్రానికి. ఏ రాష్ట్రంలో జరగలేనటువంటి ఫుడ్ పాయిజన్లు మీ రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతుంది, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చంప మీద కొట్టినట్టుగా ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, కోర్టులు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా కూడా నిసిగ్గుగా నన్ను కాదులే దున్నపోత మీద వాన కురిసినట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించింది తప్ప, ఏ రోజు ఆయనకు సంబంధించినటువంటి శాఖ కోసం ఆయన పాటుపడినటువంటి సిచ్యువేషన్ ఒకటి చెప్పండి సార్. నేనున్నాను కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా. ఏ బిడ్డ కోసం ఎంత మీరు వచ్చిన తర్వాత బిడ్డల యొక్క ఎడ్యుకేషన్ రేషియో ఎంత పడిపోయింది సార్? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క బిడ్డ చదువు అసలు ప్రైవేట్ స్కూల్లో నుంచి కూడా తీసేసి గవర్నమెంట్ స్కూల్లో చదివించినటువంటి సిచ్యువేషన్లు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీ హయాంలో ఇప్పుడు పిల్లల్ని చదివించకుండా తీసుకెళ్లి మళ్ళీ పనులకు తోసేసినటువంటి హయాము మీది. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. సో మీ మినిస్టర్ కి, మీ మంత్రి శాఖకి మీరు 1% కూడా న్యాయం చేయలేరు కాబట్టి అందుకనే రాజీనామా చేయమని అడుగుతున్నాం. డిఎస్సిలో తప్పులు జరగలేదని ఎవరు చెప్పాడు సార్? తప్పులు జరగలేదని ఆయన ఒకసారి కూర్చోమనండి, డిబేట్ కి కూర్చుంటే తెలిసిపోతుంది కదా. ఏంటిది, శ్రీకాకుళంలో బాక్సింగ్ గేమ్ ఆడినప్పుడు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, బాక్సింగ్ గేమ్ ఆడినప్పుడు హైయెస్ట్ ఏదైతే అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఎవరితో పెట్టారు, దాని తర్వాత బ్యాకప్ సర్టిఫికేట్ కూడా ఎవరితో పెట్టారు, తర్వాత ఏదైతే అండర్టేకింగ్ ఫిల్ చేయలేదు అవన్నీ ఏవి వదలకుండా ఏదైతే మన ఏమంటారు ఆ వెబ్సైట్ లో పెట్టినటువంటి డీటెయిల్స్ ఇవి నేను చెప్పినవి మీరు చెప్పినవి కాదు. వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో ఎవరెవరైతే క్యాండిడేట్లకి జాబులు ఇచ్చుకున్నారో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు పెట్టుకున్నటువంటి విషయం ఇది. ఎప్పుడైతే మన వాళ్ళందరూ డౌన్లోడ్ చేసి ఏవైతే వచ్చిన క్యాండిడేట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కాకుండా వేరే వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం జరిగిందో దాన్ని మనం తీసుకొని వచ్చి మీడియా ముందు పెట్టిన తర్వాత అప్పుడు అసలు ఏమంటారు ఘోరం ఏంటి అని అంటే
ఏదైతే వేరే వాళ్ళవి అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయో అవి తీసేసి పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తో సర్టిఫికెట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేశారు సార్. సూపర్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అడుగుతున్నా, ఆ రోజు డౌన్లోడ్ చేసిన సార్ మీకు పంపిస్తాను నేను ఇప్పుడు లైవ్ లో. ఆ రోజు డౌన్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇవాళ మీరు పెట్టినటువంటి సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. మరి ఎట్టొచ్చాయి దొంగ సర్టిఫికెట్లన్నీ? మరి ఇది దగా కాదా? ఇది డిఎస్సి దగా కాదా? దీని మీద మీరు చర్చకు సిద్ధమేనా? అరే అసలు ఎగ్జామ్ రాసిన వాడికి ర్యాంక్ వచ్చిన వాడిదేమో పక్కన పెడతారంట, అసలు పార్టిసిపేట్ చేసిన వాడికి ఉద్యోగం ఇచ్చానంటే ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎక్కడైనా ఉందా సార్? అదే కాకుండా దొంగ జీవోలు 2 జీవోలు ఇచ్చేసి ఈ జీవో ఇప్పుడు మాత్రమే మీరు ఈ పోస్టులకి ఇలా చేసుకోవాలి, తర్వాత వచ్చే డిఎస్సిలో ఈ జీవో పనిచేయదట. అంటే మీరు 15 లక్షలకి అమ్మేసుకొని దగా చేసి యువత బతుకులతో ఆడుకొని మళ్ళీ వచ్చి ఆ జీవో తీసేస్తామా అని చెప్పి ఎవరికి చెప్తున్నారు నీతి కబుర్లు? ఇవాళ మన సాక్షి ఛానల్ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను సార్, రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గతంలో మీరు గుర్తు చేసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీ సాక్షిగా, నా కొడుకు తప్పు చేస్తుంటే మీరు సిబిఐకి ఇచ్చుకోండి అని చెప్పారు కదా. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకు తప్పు చేశాడో చేయడం పక్కన పెడితే సిబిఐ ఎంక్వైరీ రేపు అసెంబ్లీ సమావేశాల్లో అడగమనండి. చంద్రబాబు నాయుడు గారికి అంత నిబద్ధత నిజాయితీ ఉందని అనుకుంటున్నారా? ఎప్పుడైనా ఆయన ఆ మాట మాట్లాడారా? ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అవతల వాళ్ళ పైన మాత్రమే సిబిఐ ఎంక్వైరీ అంటారు. ఆయన ఏ రోజు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొడుకును కాపాడడానికి ఇది చేస్తారా? ఎంతైనా కాపాడుకోవడానికి చూస్తారా? సిబిఐ వేస్తే ఎంక్వైరీ వేస్తే ఏంటి మీకు వచ్చిన బాధ? మీకెందుకు భయం? మీ తప్పు లేదని అంటున్నారు కదా, తప్పు జరగలేదని అంటున్నారు కదా, సో వేయండి, రేపు అడగమనండి, రేపు డిమాండ్ చేయమనండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క పారదర్శకత ఏంటో తెలిసిపోతుంది కదా. సొంత కొడుకు మీద ఎందుకు అంత ప్రేమ అవసరం లేదు కదా. సిబిఐకి ఎంక్వైరీ వెయ్యమని అడగమనండి. ఆయనే 10 సార్లు దమ్ముంటే రండి అంటున్నారు కదా, ఆయన దమ్ము ఏందో తెలిసిపోతుంది కదా రేపు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిపోతే. సో ఇవాళ జరుగుతున్నటువంటి డిఎస్సిలో ఏదైతే మీరు అమ్ముకున్నటువంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కటి రుజువులతో సహా మేము ప్రూవ్ చేసాం. మేమేమి దొంగ మాటలు మీలాగా దొంగ కబుర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్ టైం వెబ్సైట్ లో ఉన్నటువంటి డౌన్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఇప్పుడు చేస్తున్నటువంటి సర్టిఫికెట్ క్లారిఫై చేస్తే అర్థమైపోతుంది కదా సార్. ఇప్పుడు మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఏదైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రేషియో 1:1 లో పిలిచిన తర్వాత జాబ్ ఇవ్వకపోవడం ఎవరికైనా ఉందా సార్? చెప్పండి. కాదు అంతకు ముందు ఏ హయాంలో గానీ 1:1 రేషియోలో పిలిచిన తర్వాత జాబ్ ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఒక్కటైనా ఉందా? లేదు. పిలిచిన తర్వాత జాబ్ ఇవ్వాల్సిందే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, వెరిఫికేషన్ లో అన్ని ఓకే అన్న తర్వాత జాబ్ ఇవ్వాల్సిందే. 1:1 అంటే జాబ్ ఇవ్వాల్సిందే కదా సార్, ఇవ్వాల్సిందే కదా. 1:1 రేషియోలో పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు మీ స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే మీరు అమ్ముకున్నారో వాళ్ళని ఫిల్ చేస్తే ఇది దగా కాదా? ఇది దగా కాదా సార్? రైట్. సో ఇలాంటి తప్పులు ఎన్నో జరిగాయి కాబట్టి డిఎస్సి అనేది ఒక దగా అనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి జెన్జీస్ కి అర్థమైపోయింది కాబట్టి మిమ్మల్ని రాజీనామా చేయమని అడుగుతున్నాం. రైట్. ఇక్కడేమో డిఎస్సి స్కామ్ చేసి యువత ఎంతమంది దానిపైన ఆశలు పెట్టుకున్నారు? 3.5 లక్షల మంది రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. విద్యార్థినులు కస్తూరిబా కేజీబీవీల్లో చదివేటటువంటి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో చదివేటటువంటి బాలికల్ని తీసుకొచ్చి నడి రోడ్డు పైన నిలబెట్టారు. ఆ దృశ్యాలు చూసాం కదా మనం, ఒకసారి అవి కూడా వినండి. ఇదే సమయంలో ఈ దృశ్యాలు నేను చూపిస్తున్నాను కదా, పిల్లల్ని ఏ రకంగా శిక్షించారో చూసాం కదా. ఇదే సమయంలో టీచర్లను కూడా శిక్షిస్తున్నారు. 3 టీచర్లను సస్పెండ్ చేశారు కొద్దిసేపటి క్రితమే. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అదే. 3 టీచర్లను సస్పెండ్ చేశారు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా. రెడ్ బుక్ రాజ్యాంగమా రౌడీయిజం అనేది ఆలోచించుకోవాలి. సంగమేశ్వర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డిలపై వేటు. వీళ్ళెవరు? వైఎస్ఆర్సీపీ టీచర్స్ అసోసియేషన్. ఏం చేశారు వీళ్ళు? ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ మినహాయింపు కోసం కేంద్ర మంత్రిని కలిసొచ్చారు. అంతే, 3 పైన వేటు. మీరు చూస్తున్నారుగా, ఒక డిఎస్సి, ఇది బాలికల కష్టాలు, అక్కడ టీచర్లపై వేటు.
ఇక విద్యా వ్యవస్థ ఏం బాగుపడుతుంది? విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడ కూడా రెడ్ బుక్నే అమలు చేస్తే విద్యా వ్యవస్థ అనేది ఒకనాడు గర్వంగా తలెత్తుకునే ఐక్యరాజ్య సమితిలో మన ప్రభుత్వ పాఠశాలల సంబంధించినటువంటి విద్యార్థులు గర్వంగా మన పాఠశాలల గురించి చెప్పుకున్నారు, మన విద్యా వ్యవస్థ గురించి చెప్పుకున్నారు. ఈరోజు రెడ్ బుక్ గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. దానిపైన ఉన్న ప్రేమ, రెడ్ బుక్ పైన ఉన్నటువంటి ప్రేమ, దానిపైన ఉన్నటువంటి వాత్సల్యం, దానిపైన ఉన్నటువంటి అభిమానం, దానిపైన ఉన్నటువంటి అనురాగం, ఈ పిల్లల పట్ల కొంతైనా శ్రద్ధ చూపించి ఉంటే ఈరోజు బకెట్లతో క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఆ పిల్లలకు వచ్చేది కాదు. ఎస్ వెంకటరెడ్డి గారు, డిఎస్సి స్కూలు పిల్లలు, 3 టీచర్లు సస్పెన్షన్ ఇప్పుడే చూస్తున్నాం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముందు టీచర్ల సస్పెన్షన్ గురించి ఒక నిమిషం మాట్లాడదాం. ఇప్పుడు టీచర్లు కలిసింది భారతదేశానికి సంబంధించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అంతే కదా? పాకిస్తాన్ టెర్రరిస్ట్నో లేదంటే అమెరికాలో ఇంకో టెర్రరిస్ట్ ఎవరిని కలవలేదుగా. కాదు, ఇప్పుడు వాళ్ళు కలిసింది ఎవరిని? కేంద్ర మంత్రిని. అవును, వీళ్ళు ఇప్పుడు ఉంది కూటమిలోనే కదా. అవును, వీళ్ళు కూటమిలోనే ఉన్నారు. వీళ్ళే వెళ్ళి ఇంకో పార్టీ ప్రతినిధి కాదు అక్కడ కలిసింది కేంద్ర మంత్రిని. సమస్య దేని మీద? నారా లోకేష్ మీద కంప్లైంట్ ఇవ్వడానికో చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఇవ్వడానికి కలవలేదు కదా. దేనికి కలిశారు? లక్షలాది మంది ఉపాధ్యాయుల సమస్యల గురించి కేంద్ర మంత్రిని కలిశారు. ఎందుకు? మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ శాత కావట్లేదు కాబట్టి. అదే మీరే చొరవ తీసుకొని మీరే ఎంటబెట్టుకొని తీసుకొని వెళ్తే అది వేరే లెక్కగా ఉండేది కదా. నిజంగా మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి లక్షలాది మందికి సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఉపాధ్యాయులుగా చేస్తున్నారు. ఇప్పుడు టెట్రా ఏమంటే ఇప్పుడు మళ్ళీ మాకు పరీక్షలు పెడతారేంటి అనేటటువంటి దాంట్లో అందరి సమస్యల మీద వాళ్ళు వెళ్ళి కలిశారు. దీనికి సస్పెండ్ ఎట్లా చేస్తారు? పాయింట్ నెంబర్ 1 నేను క్లియర్గా అడుగుతున్నా. అంటే ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ ఎంత బరి తెగిస్తా ఉందో రోజు రోజుకి అంటానికి ఇది నిదర్శనం కదా. మీరేమో పక్క ఇప్పుడే మీరు విజువల్స్ వేశారు, ఏదైతే మార్కాపురం జిల్లాలో కాదు ఎవరు ప్రశ్నించినా వేటు వేసే సస్పెన్షన్ వేరు, కొంతమందిని అయితే పూర్తిగా తొలగించేస్తున్నారు. అది చెప్పలేదు ఉద్యోగులకు సంబంధించి, ఉద్యోగులు ఉపాధ్యాయులు. ఉద్యోగులు వెంకటరామరెడ్డి గారిని ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఇప్పుడు అదే సార్, ప్రశ్నిస్తే మొట్టమొదటి ఏం చేస్తారు వాళ్ళు? ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నించారు అనుకోండి, కేసు పెడతారు. ఇంకా ప్రశ్నిస్తున్నారు అనుకోండి, కొడతారు. ఇంకా ప్రశ్నిస్తే చంపేస్తారు. మనం ఇవన్నీ చూసాం. ఏదైతే వినుకొండలో రషీద్ దగ్గర నుంచి నంద్యాల సుబ్బారాయుడు గారి దాకా అనేక మనం చూసాము. రెండోది, ప్రశ్నించాడు అనుకోండి జర్నలిస్టు, అది తెలంగాణ ఆంధ్రాతో సంబంధం ఉండదు, వేసేయండి, అరెస్ట్ చేసేయండి, తప్పుడు కేసులు పెట్టేయండి. ఆల్రెడీ మనం ఏదైతే కేవీఆర్ నుంచి అనేక మందిని చూసాం. సో ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ తగ్గించట్లేదు కదా సార్. 1600 మంది పోలీస్ అధికారులతో చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ మీటింగ్ కూడా పెట్టి ఏ రకంగా అరెస్టులు చేయాలి, ఏ రకంగా వీళ్ళని శిక్షించాలని కూడా క్లియర్ గా ఇండికేషన్స్ ఇచ్చారు. అయినా మీరు తగ్గట్లేదే. తెలుగుదేశం వాడు చీర లాక్కుండా చూడండి, వాళ్ళ పిల్లల చీరలో వాళ్లే లాక్కుండా చూడండి ఆ పోలీసులకు చెప్తే, అయ్యా మీ సమక్షంలో లాగాడు కదా, తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారని చెప్పుంటే అప్పుడు బాగుంటుంది. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసు పెడతాం, జర్నలిస్ట్ ప్రశ్నిస్తే కేసు పెడతాం అంటే రేపొద్దున ఎంతకెంత నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మీరు ఒక విషపు మొక్కని నాటినప్పుడు ఆ మొక్కకు వచ్చేటటువంటి కాయలు, ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? మొక్క నాటినాడు అనుభవించాలిగా. మీరు ఒక విష వృక్షాన్ని నాటారు, ఆ ఫలాలు వాళ్ళే తినాలి. సో ఆ విషయాన్ని వద్దన్నా మీరే కోసుకొని రేపొద్దున తినాల్సి వచ్చింది, లేకపోతే మేము కోసి మళ్ళీ మీకు పెడతాం దగ్గరుండి. సో వడ్డీకి వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ అన్నీ కలిపి ఖచ్చితంగా తీర్చుకునే రోజు ఒకటి ఉంటుంది. మనం ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే ఏమైంది? వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు చూడండి. ఈసారి కాళ్ళు పట్టుకున్నా కూడా జాంతా గెంత నై ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారు. ఏదైతే మీ నాన్న మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే నీ మీద కేసు పెట్టగానే వెళ్ళి ఇలా కాళ్ళు పట్టుకొని ఏదైతే ఢిల్లీలో ఉండి ఇలాంటి వచ్చేసారి జరగవు. వచ్చేసారి అలా మీరు కాళ్ళు పట్టుకోవాలన్న అవకాశం ఉండదు. అది గుర్తుపెట్టుకోమని చెబుతున్నా. ఉండవు. దాని లెక్క అన్ని ఖచ్చితంగా లెక్క సరి చేస్తారు. పాయింట్ నెంబర్ 2, రేపే స్వాతంత్ర దినోత్సవం. సిగ్గుతో ఫస్ట్ మనం తలదించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయి 80వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. సో 80వ స్వాతంత్ర దినోత్సవం మనం ఘనంగా రేపు పొద్దున్న జరుపుకోబోతున్నాం. రేపు పొద్దున్న మీరు గుర్తుపెట్టుకోండి, పొద్దున్నే అద్దరిపోయే స్పీచ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, అబ్బో జీడిపి, జిఎస్డిపి వృద్ధి రేటు దేశంలోకెల్లా మనం టాప్లో ఉన్నాం, అసలు మొత్తాన్ని ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది దూసుకుపోతుంది, అరుస్తుంది, కెవ్వు కేక లాంటి స్పీచ్ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిది ఉంటుంది. సో రేపు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి. కానీ ఆయన పరిస్థితి చూడండి, ఈ పిల్లల పరిస్థితి ఏంటి? నిజంగా సిగ్గుతో ఎవరు తలదించుకోవాలి ఈరోజు? ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కొడుకు. ఎందుకు ముఖ్యమంత్రి కొడుకు? ఈ సకల శాఖలకి విధ్వంస మంత్రి అతనే, ప్లస్ ఎక్స్పెషల్లీ విద్యాశాఖ మంత్రి కూడా అతనే.
నేను ఇక్కడ ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎవరిని అంటల్లా. నారా దేవాంశ్ గారు మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆ అబ్బాయికి రాజకీయాలతో పని లేదు. ఆయన పేరు అసలు నో చెప్పాలి సార్. ఎందుకంటే మీ కుమారుడేమో పాడ్కాస్ట్ చేసేటటువంటి రేంజ్కి ఎదిగాడు. నిజంగా సంతోషిస్తున్నాం, గర్వంగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎవరి కుమారుడైనా ఈ వయసులో పాడ్కాస్ట్ చేసే రేంజ్కి ఎదిగినందుకు మేము నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. దాంట్లో ఎక్కడా కూడా తప్పు పట్ల. కానీ మరి మిగిలిన పిల్లలు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే గంటల తరబడి బకెట్లు పట్టుకొని నిలబడాలా? ఏమయ్యా విద్యాశాఖ మంత్రి గారు, మీ కుమారుడేమో పాడ్కాస్ట్ చేసే రేంజ్కి ఎదిగి మీరేమో శుభాకాంక్షలు తెలుపుతా బ్రహ్మాండంగా మీ కొడుకుని చదివిస్తున్నారే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు ఏం చేశారయ్యా? ఆడపిల్లలు ఏం చేశారా? ఎక్స్పెషల్లీ ఆడపిల్లలు వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళడానికి నీళ్ళ కోసం బకెట్లు పట్టుకొని నిలబడాలా? సిగ్గుతో ఎవరు తలదించుకోవాలి? చదువుకోవటానికి వచ్చినటువంటి పిల్లలు, సో హాస్టల్లో ఉండేటటువంటి ఆ పిల్లలకి దేనికి వాళ్ళు ఏమైనా మినరల్ వాటర్ అడగట్లా? తాగటానికి వాళ్ళు మినరల్ వాటర్ అడగట్లేదు నారా లోకేష్ గారు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్తానికి కూడా నీళ్లు లేనటువంటి దుస్థితిలో ఈరోజు విద్యాశాఖను భ్రష్టు పట్టించావంటే నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు ఈయన విదేశాల్లో చక్కెరలు కొడుతున్నాడు. అవునా? ఇప్పుడు పిల్లలేమో బాత్రూమ్కి వెళ్ళడానికి నీళ్ళ కోసం రోడ్ల మీద నిలబడితే ఏదైతే బకెట్లు పట్టుకొని క్యూలో వందలాది మంది పిల్లలు, ఈయన ఎక్కడున్నాడు? ఫ్యామిలీతో విదేశాల్లో టూర్లు ఉన్నాడు. క్రికెట్ మ్యాచ్లు లేవు, అయినా విదేశాల్లో టూర్లో ఉన్నాడు. మనం క్రికెట్ మ్యాచ్ అక్కడ ఉంటే అక్కడ పరిగెత్తాం ఫస్ట్. ఆ క్రికెట్ మ్యాచ్ మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఉండదు. విదేశీ టూర్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఉండదు. మనం ఎక్కితే స్పెషల్ ఫ్లైట్ దిగంగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్ రెడీ. ఆయన విదేశాలకు పోతే మీకేంటి? ఎవరు టూర్ ఎవరు విదేశాలు పోతారండి? నేను విమానం టికెట్లు రాజీనామా చేసి ఆ దుడ్లతో నేను క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనుక్కున్నా. నీ దుడ్లో ఎవరి దుడ్లో ఎన్ని దుడ్లు కట్టావో, హెరిటేజ్ నుంచి దుడ్లు కట్టావా లేదంటే ఇంకెక్కడి నుంచి దుడ్లు కట్టావో శ్వేతపత్రం రిలీజ్ చేయి, బిల్లులు పెట్టు, చూపించు. ఆ రోజు ఎస్ నారా లోకేష్ ఆయన దుడ్లతోనే ఆయన తిరుగుతున్నాడు మేమే చెబుతాం. సో దాన్ని సమాధానం చెప్పానంటే, రెండు నీకు శాతగానప్పుడు తప్పుకొని రాజీనామా చేసి లేదా ఆఫ్రికా పోతావా, అమెరికా పోతావా, అండమాన్ పోతావా, ఎక్కడికైనా పో, ఎవరో కాదంట్లా. ఏంటి ఈరోజు సిచ్యువేషన్ అడుగుతా? ఇది ఒక్కటేనా? ఇది ఒక్కటే కాదు సార్. విద్యారంగం ఎంత భ్రష్టు పట్టిపోయిందంటానికి ఏదైతే నిదర్శనం గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో 7,95,765 మంది విద్యార్థులు తగ్గిపోయారు ఒక్క ప్రభుత్వ పాఠశాలలో. ఓవరాల్గా చూస్తే ఏదైతే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2023-24 సంవత్సరంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87,41,885 మంది ఉంటే మొన్న 2025-26 వచ్చేటప్పటికి, ఇంకా ఈ ఇయర్ ఇంకా పూర్తిగా రాలా, 2025-26 వచ్చేటప్పటికి 69,42,900. ఎంతమంది తగ్గారు? 17,99,870. అంటే 18 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో గానీ ప్రభుత్వ స్కూల్లో గానీ విద్యార్థులు తగ్గిపోయారు. అంటే వీళ్ళందరూ డ్రాప్ అవుట్స్. ఇంతమంది 18 లక్షల మంది డ్రాప్ అవుట్స్ ఏంటి సార్? లేకపోతే ఆ తల్లికి వందనం ఇవ్వాలని వీళ్ళని లేకుండా మాయం చేశారు. 20 లక్షల మందికి ఎగ్గొట్టాడు కదా, అక్కడే లెక్క కనపడుతుంది కదా. 20 లక్షల మందికి ఎగ్గొట్టిందంటే ఇక్కడే లెక్క కనపడుతుంది కదా. ఒక్క ప్రభుత్వ స్కూల్లోనే 7,95,765 అంటే దాదాపు 8 లక్షల మంది తగ్గిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ డ్రాప్ అవుట్స్ అవుతున్నారని నేను చెప్పటం కాదు సార్. ఇదిగోండి, ఇది ఈనాడు పత్రికలోనే వచ్చింది. బడులు ఎక్కువ పిల్లలు తక్కువ. ఈనాడు సిగ్గుతో కొన్ని రాయాలి కదా, రాసింది ఆ రోజు. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం బడులు ఎక్కువ పిల్లలు తక్కువ. ఏదైతే మొత్తంగా చూస్తే డ్రాప్ అవుట్స్ 11% ఆందోళన కారణం. అంటే 100 మంది విద్యార్థులకి 11 మంది చదువు మానేశారు. ఈ చదువు కొనుక్కున్నటువంటి నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి అయినాకని చెప్పి కేంద్ర విద్యాశాఖ మీద కూడా సస్పెండ్ ఏమైనా చేస్తావా? ఉపాధ్యాయులు చేసినట్టు ఏమైనా శాతం అయితే చెయ్యి. కేంద్ర విద్యాశాఖ ఎందుకు ఇచ్చింది ఈ శాఖ మీద అని చెప్పి. ఇది ఒకటైతే. రెండు చూడండి, వీళ్ళందరికీ వెనుపడి పడుతారు. ఇది కామనం. వంశం అట్లానే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా పడిచారు. కనీసం వాళ్ళకి ఏదైతే బ్యాగులు కూడా ఇవ్వకపోతే అనంతపురం ఇది చూడండి, వాళ్ళే వేరే బ్యాగులు కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితి. నాణ్యమైన బ్యాగులు అని చెప్పారు అసెంబ్లీ సాక్షి. అసలు ఏ బ్యాగులు ఇచ్చిందో దాఖలాలు ఇది కనపడుతుంది కదా. సో వాళ్ళ బ్యాగులు వాళ్ళే కొనుక్కొని. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నంద్యాలలో ఒక స్కూల్లో 32 మంది విద్యార్థులు చదువుతుంటే ఇప్పుడు ఒకళ్ళే. 32 మంది అప్పుడు చదువుతుంటే ఒక స్కూల్లో ఇప్పుడు ఒకళ్ళే. లింగ్ ఒకళ్ళే. కానీ 13 మంది ఉన్నారని చెప్పి అక్కడ లెక్కలు రాస్తున్నారు. మరి ఆ 12 మంది ఆడికి వెళ్ళారు? నారాయణనా, చైతన్యనా, లేదంటే లావు శ్రీకృష్ణ ఎవరికల్లా విజ్ఞానం ఏమైనా ఉందా అక్కడ? అడిగిపోయారు. ఈ లెక్కలేంటి? సో విద్యారంగాన్ని పట్టించి లోకేష్ ఏమో షికారులు చేస్తున్నాడు సార్. ఎలివేషన్స్ చాలా గొప్పగా లోకేష్ వచ్చిన తర్వాత విద్యాశాఖ అసలు దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నడుస్తోంది, అద్భుతమైనటువంటి శిఖరాలకు చేరుకుంది. ఏదో రాస్తూ ఉంటారు రోజు ఎల్లో మీడియా. నిన్న దాని ఫార్చ్యూన్ అనేటటువంటి మ్యాగజైన్ లో ది రైజింగ్ స్టార్ అని పెట్టారు.
ఊరు మీ దుంపల దగ్గర చూడంగానే అదేదో మన ఎంఎస్ నారాయణది 5 స్టార్ సాల్మన్ రాజు అని ఉంటుంది కదా, ఆ టైప్ లో ఎలివేషన్ లో ఏంది రైజింగ్ అంటే ఇదేనా? బాత్రూమ్ వెళ్ళడానికి నీళ్లు లేక ఆడపిల్లలు పడుతున్నటువంటి ఇబ్బంది ఇదేనా రైజింగ్? ఇంకోటి ఈయన మొన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని పెట్టాడు కదా, అక్కడ కూడా ఫుడ్ సరిగ్గా పెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చూడండి ఎంతమంది కలుషిత ఆహారం తిని 31 మంది బాలికలకు అస్వస్థత పేరెంట్ మెగా మీటింగ్లకి. ఏడేమో కోట్లాది రూపాయలు ఖర్చులు పెడతాం, మనమే ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే హెలికాప్టర్, పిల్లలకు మాత్రం కనీసం బాత్రూంలోకి వెళ్ళడానికి లేవు, తాగడానికి మినరల్ వాటర్ అడగట్లా. సో దీన్ని ఎప్పుడు పరిష్కరిస్తున్నారో, లేదంటే ఇవన్నీ మాట్లాడారు కాబట్టి ఆ స్కూల్లో ఉన్న అందరినో లేదు పిల్లలందరూ సస్పెండ్ చేస్తే అయిపోయిందిగా, ఏది ఇచ్చే పని ఉంటుందిగా, రేపు అది కూడా చేస్తాడేమో. రైట్. బాలా గారు, డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ఆర్సీపీ జన్జీ మొత్తం యువత మొత్తం అడుగుతోంది. ఎందుకు? ఆధారాలతో సహా బయటపడింది ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎట్లా స్కామ్ చేశారు, పేపర్ లీకేజ్ ఎలా జరిగింది, ఆధారాలతో సహా చూపించారు. కానీ సిబిఐ ఎంక్వైరీ మాత్రం వేయరు. ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్లో అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవకతవకలు జరిగాయని ఒక సిట్ నివేదిక తీసుకొచ్చి దాన్ని బయటపెట్టి డైవర్షన్ చేసేటటువంటి కుట్ర చేస్తున్నారు. ఎలా చూస్తారు సార్? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలానే ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ వీక్షిస్తున్న ప్రజలు, వీక్షించని ప్రజలకు కూడా, నేను చాలా సందర్భాలలో ఎవరు చెప్పిన టాపిక్స్ని కొత్తగా చెప్తుంటాను కాబట్టి కొంచెం వింటే బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ రాజకీయాలు అంటే ఎలా ఉన్నాయంటే సార్, రా అనేది నేను రాసిన రావాలి, మీరు రాసిన రావాలి. ఎందుకంటే మన చిన్నప్పుడు బడిలో రా అనేది అందరికి ఒకటే నేర్పిస్తారు. కానీ ఇక్కడ కొత్తగా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దాంట్లో కూడా రా అని ఉంటుంది చూసారా, అవును, ఆయన ఎలా రాస్తే అది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేకపోతే పిల్లల డిక్షనరీలో కానీ దాన్ని మార్చుకోవాలి. ఓకే, అంటే ఆయన రా అనేది ఆయనకు సంబంధించినంత వరకు ఆయన కరెక్ట్ అని చెప్తే కరెక్ట్ అనాలి, రాంగ్ అంటే రాంగ్ అనాలి. అంటే ఆయన ప్రభుత్వాలను వచ్చినప్పుడు అన్ని కరెక్ట్ అన్నప్పుడు మనం కరెక్ట్ అనాలి, ఎస్ కరెక్ట్ 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 అని చెప్పేసి. ఆయన ఎప్పుడైతే అపోజిషన్లోకి వచ్చేస్తాడో ఆయన తుచ్ ఇది రాంగ్ 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 అంటే మనం కూడా రాంగ్ 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 అనాలి. సో ఇప్పుడు ఎలా ఉందంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఖరి, సిబిఐ ఎంక్వైరీ ఒకప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ హటావ్ అని చెప్పి ఒక లెటర్ రాసి దాంట్లో యాక్ట్లో కన్సెంట్ అనేది ఉంటుంది, తీసి అవతల పడేశాడు. తీసేశారు. అంటే సిబిఐ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు మా అనుమతి లేకుండా. అది ఒక ముఖ్యమంత్రిగా ఆదేశాలు. అది ఒకటి ఆయనకున్న ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీలు కావాలి అని అన్నారు అనుకోండి, మళ్ళీ జనరల్ కన్సెంట్ ఉపసంహరిస్తారు. ఎగ్జాక్ట్లీ పాయింట్ చెప్పారే. ఎందుకు అంటే దీన్ని ఏమంటారు తెలుసా, పవర్ మిస్యూజ్ అంటారు. ఓకే, ఎందుకు పవర్ మిస్యూజ్ అంటే రీసెంట్గా మన బార్ కౌన్సిల్ చైర్మన్ ఆయన ఒక నల్సార్ యూనివర్సిటీ వాళ్ళకి ఒక కామెంట్ చేసి పాపం ఒక లెటర్ అడ్రస్ చేశాడు, వాళ్ళని ఎన్రోల్ చేయొద్దండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి. ఇమీడియట్లీ చీఫ్ జస్టిస్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా తగులుకున్నది ఏంటంటే ఇది ఇంట్లో ఆఫీస్ కాదు నాయన, దీనికి కొన్ని స్టాట్యూటరీ రూల్స్ ఉన్నాయి, స్టాట్యూటరీ బాడీ, దానికి తగ్గట్టుగా నువ్వు చేయాలి, ఇక్కడ చేయకూడదు అని చెప్పేసి అన్నారు. అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా అంతే, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. రీసెంట్గా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, కొత్తగా హైవే వేసినది అక్కడ యూ టర్న్ తీసుకునింది అనమాట ఒకటి. అవును అవును, యూ టర్న్ తీసుకుని ఇప్పుడు అది పెద్ద స్కామ్. ఎందుకో తెలుసా, ఇంజనీరింగ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ వై దే చూజన్ ఆఫ్ ద టర్న్, దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఆల్సో ఇన్ ఫ్యూచర్స్. ఎదురుగా ఉన్న ఒక లైన్ ని తీసుకుని స్ట్రైట్ లైన్ పెట్టకుండా అండ్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించకుండా ఒకరి ఇండ్లుని ఒకరి ప్రాపర్టీస్ ని మీకు సంబంధించిన వ్యక్తులకి విల్ అండ్ విన్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద మీరు టర్న్ చేశారంటే అది స్కామ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే డ్యూ కేర్ ప్రొసీజర్స్. మనం ఓత్ తీసుకున్నప్పుడు ఇల్ విల్ లేకుండా ఫేవరిజం లేకుండా చేస్తామని చెప్పి ఓత్ తీసుకుంటారు కదా వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ చేసే పాలసీస్ కానీ తీసుకునే యాక్షన్స్ కానీ ఫేవరిజం లేకుండా చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు చేసే పాలసీస్ ఏంటంటే ఈవెన్ మీరు రిక్రూట్మెంట్ తీసుకోండి, వాట్ ఎవర్ తీసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇందాక చెప్పారు పబ్లిక్ డొమైన్లో 1:1 ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని పిలిచి జాబ్ ఇవ్వాలన్నారు. 1:1 వ్యక్తి కాకుండా 1:1 ఇస్తూ ఇంకో XYZ అనే వ్యక్తికి జాబ్ ఇచ్చారంటే దాన్ని ఏమంటారు సార్? అంటే నాకు తెలియని భాషలో నేనైతే ఏమంటానంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ స్కామ్ అంటాను, చీటింగ్ అంటాను. ఓకే, కామన్ మ్యాన్ ఎవరైనా చీటింగ్ చేస్తే ఏం చేస్తారు బేసికల్గా? కంప్లైంట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఒకవేళ పాలసీ డిజైనింగ్లో ఇలాంటి మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉండి మీకు నచ్చినట్టు, అంటే మీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఇంటెన్షన్ దేనికి కరెక్ట్ ఉండాలంటే పబ్లిక్ అట్ లార్జ్ బెనిఫిట్ చూపించాలి. ఏది మీరు చేసిన యాక్ట్లో దట్ యాక్ట్ మస్ట్ షోస్ ద లార్జర్ ఇంట్రెస్ట్
ఊరికి నీవు నేను చెప్పుకోవడం ఆర్గ్యుమెంట్స్ లో కాదు, అవును. ఇంట్రెస్ట్ కనిపించాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ కనిపించకపోతే ఏమంటారు, దాన్ని కిట్ ప్రోకో అంటారు. Yes. అవునా? Yes. గతంలో ఒక లెటర్ రాస్తే, చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ రాస్తే టక్ మనీ తీసుకొని ఎంక్వైరీ కాల్ఫర్ చేసి ఇప్పుడు దాకా కూడా కేసులు నడుస్తున్నాయి కదా. రిట్ పిటిషన్ చేసి డైరెక్షన్స్ ఇవ్వండి అయ్యా అంటే కూడా డిస్మిస్లు చేసి కాస్ట్లెస్ పరిస్థితికి మనం వచ్చేసాం. ఎందుకు అంటే అది అప్లై కావు ఇవి అప్లై కావు అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ సైడ్, ఎందుకంటే గవర్నమెంట్ మీద కదా మనం వేసేది. గవర్నమెంట్ మీద మనం వేసినప్పుడు గవర్నమెంట్ వాదించేది ఏంటి, లేదు ఇది మేము చూసుకుంటాం, ఇది అసలు స్కామే కాదు ఇది కాదు అని వాళ్ళు చెప్తారు. ఒరిజినల్ స్కామ్ అవునా కాదని ఎప్పుడు తెలుస్తుంది, పాలసీ కరెక్ట్ చేసాలని ఎప్పుడు తెలుస్తుంది, ఎంక్వైరీ జరిగినప్పుడు తెలుస్తుంది. అవునా? ఎందుకు వీరు నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇప్పుడు మనం వినే డైలాగు నేను నిప్పు 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 అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన నిప్పు కాదు తుప్పు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. సార్ నిప్ప తుప్ప ఏదో ఒకటి తేలిపోతుంది కదా సిబిఐ ఎంక్వైరీ చేస్తే. ఎస్ నేను నిప్పని ప్రూవ్ చేసుకునే అవకాశం ఆయనకు కూడా లభిస్తుంది కదా. మీరు భలే చెప్పారండి. నిప్పు నిప్పు అనుకున్నప్పుడు స్టవ్ వెలిగిస్తే అది వెలిగితే నిప్పు అవుతుంది. అవును. ఎంతసేపు నేను నిప్పు నిప్పు అంటే స్టవ్ వెలగకుండా నిప్పే ఉండి ఏంటి ఉండకపోతే సార్, చాలా సింపుల్. ఇక్కడ నిప్పు అనేది ఏంటి, నేను గ్యాస్ స్టవ్ వెలిగించిన, కిరోసిన్ స్టవ్ వెలిగించిన, కట్టెలు పొయ్యి పెట్టినా నాకు అక్కడ వెలిగించడానికి ఆ నిప్పును ఉపయోగపడితే అది నిప్పు. ఉపయోగపడినప్పుడు ఏమవుతుంది, భారతదేశ చరిత్రలో అంటే ఇండిపెండెన్స్ వచ్చిన చరిత్రలో ఈ రోజు వరకు నేను కూడా చాలా సార్లు మొత్తుకున్నా, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఒక అవార్డులు ఏవో వచ్చాయంట. చాలా డిబేట్లు, ఈ డిబేట్లో కూడా చెప్పా, తాగడానికి నీళ్లు లేవయ్యా పరిస్థితి అంటే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అని ఒకటి వచ్చింది. దానికి సంబంధించిన సెక్రటరీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కదా చూసుకోవాలి అవన్నీ కూడా. మరి ఈ రోజు వరకు టాయిలెట్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మరి మీరు ఏం చేసినట్టు, మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమైపోయినట్టు, ఈ టాయిలెట్లు కట్టించడానికి మీకు సంవత్సరాల టైం కావాలా? ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు ఈ డిబేట్ అయిపోయిన తర్వాత, మేము చూస్తున్నాం మేము చేస్తున్నాం అని చెప్పేసి. మీ అందరికి చెప్తున్నా ఛాలెంజ్, నాకు ఇమ్మని చెప్పండి, వారం రోజులు ఎన్ని టాయిలెట్లు లేవు, ఎన్ని టాయిలెట్లు కట్టించగలుగుతా నేను చెప్తా. నేనేం చెప్తున్నా, మళ్ళీ వారం రోజుల్లో స్టేట్ మొత్తం టాయిలెట్లు నేను కట్టిస్తా. సార్ ఇక్కడ ఛాలెంజ్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా, ఒక టాయిలెట్ కట్టడానికి కావాల్సిన 3 రోజుల టైం, ఎక్కువ కూడా పట్టదు, 3 days. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, అన్ని ఇన్స్టెంట్ పెట్టడమే. పెట్టేసి మనం ఇప్పుడు మాల్స్లో చూడట్లేదా సార్, స్కూల్స్లో అలా జస్ట్ చేసి టాయిలెట్స్ పెట్టలేమా, 3 daysలో అయిపోతుంది కదా. కానీ ఈ రోజు కూడా గతి లేదంటే మీరు ఆలోచించండి, చిత్తశుద్ధి లేకుండా ఉన్న ప్రభుత్వం ఏదైనా కనిపిస్తుంది ఈ రోజు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇదే. దీంట్లో ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఒక ఇష్యూ జరిగింది, ఒక డాక్టర్ చనిపోయింది. ఈయన ఒక ట్వీట్ చేస్తాడు, ఏమని, అది యాక్సిడెంటల్ జరిగిపోయిందని చెప్పేసి అని. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ట్వీట్ చేస్తే అది పోలీసు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా, ఇన్వెస్టిగేషన్ డివేట్ అయినట్టే కదా. మీరు నేను ట్వీట్ చేసి ఏదైనా చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్లీ కేసు కడతారు. అవునా? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆ ఎస్పీ ఏం చేస్తున్నాడు, ఒకటి ఇంకోటి ఇక్కడ చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ రాజమండ్రిలో ఉన్న ఎస్పీ ఎవరైతే ఉన్నారో, ఆర్ఆర్ కాదు, ఆర్ఆర్ అంటే కూడా చెప్తాం మీకు, ఆయన డైరెక్ట్ రిక్రూట్ ఆఫ్ ఐపీఎస్ కాదు, గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయిన ఐపీఎస్. సో గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయిన ఐపీఎస్ కి ఎంత నాలెడ్జ్ ఉంటది అంటే, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కూడా నాకు తెలుసు కదా. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసిన వ్యక్తి కూడా ఈ రోజు చీఫ్ మినిస్టర్ అలాంటి ట్వీట్ చేసినప్పుడు ఆయన చేయకూడదు అని చెప్పేసి ఆయన మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు అంటే, చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి మీరు ఆయనకి ఫేవరెటన్స్ చేస్తున్నారు అంటే, లాని మీరు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయకుండా, అంటే మినిస్టర్కి ఒకలాగా, కామన్ మ్యాన్ కి అయితే ఒకలాగా, ఎమ్మెల్యేకి అయితే ఒకలాగా, ఎంపీకి అయితే ఒకలాగా చేస్తారా అంటే ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, ఈ సందర్భంలో కూడా అంటే చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమి చేసినా కూడా, రాంగ్ చేసినా కూడా కరెక్ట్ అనే భావనలోకి ఈ రోజు మీడియా సంస్థలు కానీ, సోషల్ యాక్టివిస్టులు కానీ వెళ్ళిపోవడం తప్పు. రైట్, నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి సార్. మనం జేజేలు కొట్టొచ్చు మన విద్యాశాఖ మంత్రికి, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మన విద్యాశాఖ మంత్రికి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉండే అవార్డులన్నీ కూడా తీసుకొచ్చి వారికి ఇవ్వచ్చు అనేలా అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావాలని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఒకసారి ఫుల్ స్క్రీన్ ఇవ్వండి, అది అవే దృశ్యాలు మొదటి నుంచి ప్లే చేయండి. ఒక స్కూల్ దుస్థితి చూడండి ఎలా తయారైందో, ఆ స్కూల్ దుస్థితి చూడండి. అక్కడ మందు బాటిళ్ళు, చెత్త చెదారం, ఒక చెత్త కుండీ కంటే దారుణంగా తయారు చేసింది ఈ ప్రభుత్వం. స్థానిక ప్రజలు చెప్తున్నారు, అక్కడ దృశ్యాలను వాళ్ళే చూపిస్తున్నారు, చూడండి ఏముంది అక్కడ. ఇది ఒక స్కూల్ దుస్థితి. మనం సాధించిన అభివృద్ధి, 80 ఏళ్ల స్వతంత్ర భారతావని, స్వాతంత్ర దినోత్సవం రేపు జరుపుకుంటాం, మన ప్రభుత్వ పాఠశాలల దౌర్భాగ్యం. సింపుల్గా చెప్పాలంటే ఎస్ నాగమల్లేశ్వరి గారు, యువతకు వెన్నుపోటు, టీచర్స్కి వెన్నుపోటు, స్టూడెంట్స్కి వెన్నుపోటు. ఆ పాఠశాలను చూడండి మేడం ఎంత దారుణంగా తయారైందో. అవును సార్, వెన్నుపోటు పార్టీ దగ్గర నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను సార్.
సో సార్ ఒక్క 2 minutes నాకు టైం ఇస్తే, ఇందాక నేను చెప్పింది పాప ప్రూఫ్లతో చూపించకపోతే మళ్ళీ చూపించలేదు అని అంటారు కాబట్టి ఒక్క మాట, ఎందుకనంటే ఈ క్యాండిడేట్ మీకు కూడా పంపించాను డాక్యుమెంట్ చూడండి. క్యాండిడేట్ నేమో పెద్ద అప్పల్ రాజు ఆయన పేరు, వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నగారి పేరు అప్పల్ నాయుడు. ఇదిగోండి 3వ పేజీలో చెక్ చేస్తే ఎవరు సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు అని అంటే విశ్వేశ్వరరావు. ఇక్కడేమో ఈయనేమో 19 ఇక్కడ వచ్చేసేమో 1998 లో పుట్టాడు. పాపం సర్టిఫికేట్లు సబ్మిట్ చేసిన అతనేమో 2003 లో పుట్టాడు అనమాట. ఇది ఓల్డ్ డాక్యుమెంట్, ఇది వచ్చేసి కొత్త డాక్యుమెంట్. ఏది మన వాళ్ళందరూ ఫైట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ లో ఉంది సార్, ఇప్పుడు మార్చేశారు అనమాట. ఇప్పుడు సేమ్ అతని దాని మీద ఏకంగా సర్టిఫికేట్, మరి ఆ సర్టిఫికేట్ లో ఈ ఎక్కడి నుంచి సృష్టించారో ఏమో నాకు తెలియదు. ఏ క్రీడకి సంబంధించింది అది? ఇది బాక్సింగ్ సార్, బాక్సింగ్. ఓకే, రైట్. బాక్సింగ్ దేశానికి ఎన్ని మెడల్స్ తీసుకొచ్చారో మీకు తెలియకుండా ఆయన ఎన్ని మెడల్స్ తీసుకొచ్చారో ఒలింపిక్స్ లో పాల్గొని మీకు తెలుసా? ఆయన బాక్సింగ్ లో ఎన్ని తెచ్చుంటారు, ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చుంటాయి అసలు మనకి, ఎన్ని దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చారో నాకు తెలీదు. అండ్ ఇంకొక క్లారిటీ ఇద్దాం అనుకుంటాను సార్. ఇప్పుడు పిల్లలకి బాక్సింగ్ ఎంత చక్కగా నేర్పిస్తాడు. అవును సార్, ఇంకొక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఇక్కడ చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు ఒక్క డిఎస్సి కూడా ఎందుకు ఇవ్వలేదు అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి దానికి నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను సార్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఒకటి ఉంటుంది సార్. పాపం అది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలియదు. సో ఆ పాలసీ ప్రకారం చాప్టర్ క్లాస్ 5.5 లో ఏముంటది అని అంటే, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ లో రేషియో అంటే స్టూడెంట్స్ యొక్క రేషియో టీచర్స్ యొక్క రేషియో సరిగా లేదు కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని సరిపడే విధంగా టీచర్స్ ని అడ్జస్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఎన్ఈపి 2020 అనౌన్స్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక 2022లో జియో నెంబర్ 117 ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మ్యాపింగ్ ఆఫ్ టీచర్స్ చేశారు సార్. అంటే మీకు ఎస్జిటి టీచర్స్ ప్రకారం 30 మంది స్టూడెంట్ కి ఒక టీచర్ ఉండాలని ఒక జియో ద్వారా తీసుకొచ్చారు, గుర్తుందో లేదో. సో దాని తర్వాత 31వ స్టూడెంట్ నుంచి మళ్ళీ ఇంకొక టీచర్ ని డెఫినెట్ గా రిక్రూట్ చేయాలి. అంటే 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత మన గవర్నమెంట్ లో జగనన్న వచ్చిన తర్వాత ఏదైతే ఈ మ్యాపింగ్ ఆఫ్ టీచర్స్ ని ఆ రేషియోని ఫిల్ చేసిన తర్వాత టీచర్స్ అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత 2024లో మనం డిఎస్సి ఇవ్వడం జరిగింది సార్. దాని తర్వాత ఏదైతే మనకి ఎలక్షన్స్ రావడం ఇదంతా జరిగినటువంటి విషయం. అసలు ఇవాళ ఒక స్కూల్ కి ఇంత మంది స్టూడెంట్ ఉండాలి, ఈ స్టూడెంట్ కి ఇంత మంది టీచర్లు ఉండాలి, ఈ మ్యాపింగ్ అంతా జరిగిందే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జియో నెంబర్ 117 ద్వారా. అది కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలియదు. సో అంతేకాకుండా గతంలో మీరు డిఎస్సి చీట్ చేసి ఇవ్వని వాళ్ళని ఫిల్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంత ప్రాసెస్ చేసినటువంటి వ్యక్తికి మీరు సింపుల్ గా డిఎస్సి ఇవ్వలేదు, మీ హయాంలో జరగలేదు అని అంటే ఎంత సిగ్గుచేటన్ అనేది. ఒకసారి లోకేష్ బాబు గారిని ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో 2020 ఒకసారి నువ్వు కూర్చొని చదువుకుంటే నాయన నువ్వు ఎక్కడ చదువుకున్నావో ఏ సర్టిఫికెట్ లో ఏ ఎడ్యుకేషన్ మాకైతే తెలియదు, కానీ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియాలనేది నా ఉద్దేశం. ఆయనకైతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అయితే ఉంది. రైట్, ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఒకటి, ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, పోస్టులు అమ్ముకున్నారు, దొంగ సర్టిఫికెట్లు పెట్టారు అనేది వాస్తవం. ఇప్పుడు నేను క్లియర్గా ఒకటే పాయింట్ అడుగుతున్నా, మేము ఇన్ని జరిగినాయి అని ఆరోపణలు విత్ డీటెయిల్స్ 30,000 మంది గ్రీవెన్స్ ఇవన్నీ ఉంటే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయడానికి భయపడుతున్నారు సిబిఐ ఎంక్వైరీకి? ఇప్పుడు మీరు మా మీద ఒక ఆరోపణ చేస్తున్నారు, ఏదైతే ఇప్పుడు ఏపీపీఎస్సీ దాన్ని కొత్తగా తెర మీదకి తీసుకొని వచ్చి ఏదో గ్రూప్ 1లో జరిగినాయి అని చెప్పి మీరు ఈరోజు ఆరోపణ చేస్తా ఉన్నారు కదా. ఓ పని చేద్దాం, 2 కలిపి సిబిఐకి ఇచ్చేద్దాం కదా. అది ఇది మరి భయపెట్టేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు రాత్రికి ఫెయిర్ గా ఉన్నాం, దీన్ని కలిపి మా హయాంలో జరిగిన గ్రూప్ 1 మీ హయాంలో జరిగిన డిఎస్సి 2 కలిపి సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం. మేము ఏమైనా తప్పు చేయలేదు కాబట్టి రెడీ అంటున్నాం, మరి మీరు తప్పు చేశారు కానీ మీరు భయపడుతున్నారు. అలా ఇరికిచ్చేసారేంటి? ఇరికించడం కాదు సార్, మేము ఫెయిర్ గా ఉన్నాం కాబట్టి మా దగ్గర ఎక్కడ జరగలేదు కాబట్టి మేము హైకోర్టు డైరెక్షన్ లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ నో లీకేజీ, ఇక్కడ లీకేజీ
లీకేజ్ లోకేజీ లాగా లీకేజ్ ఇక్కడ అక్కడే లీకేజ్ కాల నోటిఫికేషన్ నుంచి నియామం వరకు హైకోర్టు ఆదేశాలను పాటించాం, అడుగడుగునా ప్రతిభావంతుల ప్రయోజనాలను పరిరక్షించాం, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమని చెప్పి హైకోర్టు చెప్తే దాని ప్రకారం మాన్యువల్ వాల్యుయేషన్ తో ఫలితాలు ఇచ్చాము. జవాబు పత్రాలు ఎక్కడ ట్యాంపరింగ్ జరగలేదని మేము ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినటువంటి 7 సంస్థలు ఇచ్చినాయి. ఇంటర్వ్యూ బోర్డులో 24 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు 6 వీసీలు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? ప్యాకెట్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు? మరి ఇప్పుడు మరి ఎంక్వైరీకి సిద్ధమని అడుగుతున్నాం. రైట్, మంచి క్వశ్చన్ అది. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, నాగమల్లేశ్వరి గారు, డాక్టర్ బాలా గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.